ఈ గుహ వదిలి మీరెప్పుడైనా బయటికి వెళ్తారా మహాత్మా అని అడిగాడు ఆ యువ సన్యాసి. ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక్కడ ప్రతి రాయి నాకు తెలుసు. నాకు చూపు లేకపోవటం ఇక్కడ పెద్దగా ఇబ్బంది అనిపించదు. అయితే బయటికి వెళ్తే కొంద కొండరాళ్ళు అవి ఉంటాయి. బయటికి వెళ్తే కొండరాళ్ళు అవి ఉంటాయి. అది వేరే విషయం అనుకో. చెరువు ఒడ్డుకు వెళ్ళి అందులో పడిపోవచ్చు. ఈ గుహ వదిలి బయటికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి దారి తెలుసుకోలేకపోవచ్చు అని అన్నాడు వృద్ధ సన్యాసి. అయితే మహాత్మా, ఇంత మారుమూల ఎవ్వరూ రాలేని గుహకు మీరు ఎలా రాగలిగారు అని అడిగాడు యువ సన్యాసి. నా అంతటా నేను రాలేదు ఇక్కడికి. ఆ పరలోకవాసులు నాతో తమ పని పూర్తయ్యాక నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. ఈ గుహను నా కోసమే తయారు చేశారు వాళ్ళు అంటూ చిద్విలాసంగా కూర్చున్నాడు. తన మాటల ప్రభావం ఆ యువకుడి మీద ఎలా ఉంటుందో ఆయన ఊహించగలడు. వృద్ధ సన్యాసి నవ్వేసి చెప్పాడు, నన్ను ఇక్కడ నన్ను ఇక్కడికి ఇద్దరు తీసుకువచ్చారు. గాలిలో పక్షి ఎగిరినట్లు ఎగిరే ఒక గట్టు మీద నుంచి నన్ను ఇక్కడికి తీసుకువచ్చారు. ఇక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ గట్టు చాలా నిశ్శబ్దంగా కదిలింది. ఎలాంటి ఇబ్బంది, ప్రయత్నము లేకుండా అది గాలిలోకి లేచింది. వేగంగా వెళ్తున్నట్లే అనిపించలేదు నాకు. వాళ్ళిద్దరూ దానిని ఇక్కడ దింపారు. కానీ ఇక్కడ ఎందుకు దింపటం మహాత్మా? ఏం దీనికేమి? ఇక్కడ ఎన్ని లాభాలున్నాయో ఆలోచించు. వ్యాపారుల మార్గానికి కొన్ని వందల గజాల దూరంలోనే ఉంది ఇది. కనుక వాళ్ళు సలహా కోసమో బార్లీ కోసమో వస్తూనే ఉంటారు నా దగ్గరికి. నాకు బార్లీ సమర్పిస్తూనే ఉంటారు. 2 లామా మఠాలకు 7 ఆశ్రమాలకు వెళ్ళే దారులకు దగ్గరగా ఉంది ఇది. ఇక్కడ తిండి దొరకకుండా మాడాల్సిన అవసరమూ ఉండదు నాకు. లామాలు వెచ్చిపోతూ ఉంటారు. వార్తలు అందుతూ ఉంటాయి నాకు. జీవితంలో నేను చేయాల్సింది ఏమిటో వాళ్లకు తెలుసు. అలాగే నువ్వు చేయాల్సింది కూడా వాళ్లకు తెలుసు. కానీ గుహే లేని చోట ఉన్నట్లుండి గుహ కనపడితే దారిన పోయేవాళ్ళు గగ్గోలు పెట్టేసి ఉంటారే అని అన్నాడు యువ సన్యాసి. నాయనా, చెరువుకి ఇక్కడికి మధ్య నువ్వేమైనా గుహలు గమనించావా? లేదు కదా. 9 గుహలున్నాయి. నీకు గుహల పట్ల ఆసక్తి లేదు. అందుకే నువ్వు గమనించలేదు. కానీ ఇద్దరూ కలిసి ఇంత గుహను ఎలా మలిచారు? నెలలు పెట్టి ఉండాలి అన్నాడు యువ సన్యాసి బిత్తరపోయి. వాళ్ళ దగ్గర ఒక మ్యాజిక్ ఉంది. దానిని వాళ్ళు అటామిక్ సైన్స్ అని అంటారు. దాని సాయంతో దీనిని మలిచారు వాళ్ళు. ఒకతను ఎగురుతున్న గట్టు మీద కూర్చొని ఎవరూ ఇటువైపు రావటం లేదు కదా అని గమనించాడు. రెండవ వ్యక్తి ఒక చిన్న పరికరాన్ని చేతిలో పట్టుకున్నాడు. అది ఆకలిగొన్న రాక్షసిలా అరుస్తుంది. వాళ్ళు నాకు చెప్పింది ఏమిటంటే ఆ పరికరం రాతిని ఆవిరి చేసేస్తుందట. అలా ఈ 2 గదులు తయారయ్యాయి. నా లోపలి గదిలో ఒక చోట సన్నగా నీళ్లు కారుతూ ఉంటాయి. రోజుకు 2 సార్లు నా గిన్నె నిండుతుంది. నా అవసరాలకు అది చాలు. నేను చెరువు దగ్గరికి నీళ్ల కోసం వెళ్ళలేను కదా. అందుకే ఇలా ఏర్పాటు చేశారు. అప్పుడప్పుడు నా దగ్గర బార్లీ అయిపోతుంది. అలాంటప్పుడు లోపల గుహలో పెరిగిన నాచును తింటూ ఉంటాను. అది తినటం నచ్చకపోయినా మళ్ళీ బార్లీ దొరికే వరకు ప్రాణాలతో ఉండాలి కదా. యువ సన్యాసి లేచి వెళ్ళి గ్రుడ్డి వెలుతురులో కనపడే గుహ గోడను పరీక్షించాడు. నిజంగానే కరిగించి చల్లబడి గట్టిపడిన గోడ అది. నున్నగా ఉంది. దాని మీద సహజంగా గాజుపోత ఉన్నట్లు కనపడుతుంది. గొంతు సవరించుకొని మొదలుపెట్టాడు ఆ వృద్ధుడు. ఆమె నిద్రపోయింది అంటే మళ్ళీ తన కథ చెప్తుందన్నమాట ఆ వృద్ధ సన్యాసి. ఆమె నిద్రపోయింది. తర్వాత నేను నిద్రపోయాను. అయితే నేను ఎక్కువసేపు నిద్రపోలేదు. ఆమె భయంకరంగా గురక పెడుతుంది. నా తలలో దనదన కొట్టుకున్నట్లు తల పగిలిపోతుంది. నా మెదడు వాచిపోతున్నట్లు అనిపించింది. వాచి పుర్రెలో నుంచి బయటికి వచ్చేస్తుందేమో అని అనిపించింది. నా మెడ మీద రక్తనాళాలు దనదన చప్పుడు చేస్తున్నాయి. నాకు ఏమన్నా అయిపోతుందేమో అని అనిపించింది. గురక వేగంలో తేడా వచ్చింది. అడుగుల చప్పుడు. హఠాత్తుగా ఆమె నుంచి ఒక చిన్న కేక. ఆమె గబుక్కున లేచి నా దగ్గరకు వచ్చింది. రకరకాల వస్తువుల చప్పుళ్ళు. నా లోపల ద్రవాల ప్రవాహం వేగం మారింది. 1-2 క్షణాల్లో నా తలలో బాధ తగ్గిపోయింది. నా మెడలో బాధ తగ్గిపోయింది. తలలో ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేదిప్పుడు. ఆమె అటూ ఇటూ తిరుగుతూ వస్తువులు కదిలిస్తున్న చప్పుళ్ళు వినిపిస్తున్నాయి.
క్రింద పడిన పుస్తకం తీసుకుంది. కుర్చీ, బల్లల్లాంటివి కదిలించి వేరే చోట వేసుకుంది. గోడ దగ్గరికి వెళ్ళటం వినిపించింది. తర్వాత తలుపు వేసుకొని బయటికి వెళ్ళిపోవటం వినిపించింది. కారిడార్లో ఆమె అడుగుల చప్పుడు క్రమంగా దూరమయింది. నేను కదలలేను కదా! అందుకే అలా పడుకొని జరిగిందంతా నెమరు వేసుకుంటూ ఉండిపోయాను. నా బుర్రకు ఖచ్చితంగా ఏదో చేశారు వీళ్ళు. నేను మరింత అప్రమత్తుడనయ్యాను. మరింత స్పష్టంగా ఆలోచించగలిగాను. గతంలో కొన్ని విషయాలు అర్థం కాకపోవడంలోని ఆ స్పష్టమైన ఆలోచనలను ప్రక్కన పెట్టి ఉన్నాను. ఇప్పుడు అన్ని ఆలోచనలు స్పష్టంగా తేటతెల్లగా ఉన్నాయి. నేను పుట్టడం నాకు గుర్తుకొచ్చింది. ఈ ప్రపంచంలోకొచ్చి నేను మొట్టమొదటిసారిగా కళ్ళు తెరవటం గుర్తుకొచ్చింది. మా అమ్మ ముఖం, పురిటిలో సహాయం చేసిన ముసలామె ముఖం గుర్తుకొచ్చాయి. తర్వాత నా తండ్రి గుర్తుకొచ్చాడు. ఆయన చూసిన మొదటి పురిటికందు నేనే. అందుకే భయపడుతున్నట్లు చూశాడు నన్ను. ముడతలు పడి ఉన్న నా ఎర్రటి ముఖాన్ని చూసి ఆయన ముఖంలో కనపడిన వ్యాకులత నాకు గుర్తుకొచ్చింది. దాని తర్వాత పసివయస్సు రోజులు గుర్తుకొచ్చాయి. అర్చక వృత్తి చేపట్టి కుటుంబానికి గౌరవాన్ని తెచ్చే కొడుకు పుట్టాలన్నది నా తల్లిదండ్రుల చిరకాల వాంఛ. తర్వాత బడి గుర్తుకొచ్చింది. పిల్లలందరం కలిసి నేల మీద కూర్చొని పలకల మీద అక్షరాలు దిద్దడం గుర్తుకొచ్చింది. ఆ గురు సన్యాసి మా మధ్య తిరుగుతూ, కొందరిని మెచ్చుకుంటూ, కొందరిని కోప్పడుతూ నా దగ్గరికి వచ్చి నేను చాలా బాగా చేస్తున్నానని మెచ్చుకొని అందరూ వెళ్ళిపోయాక కూడా నన్ను ఎక్కువసేపు ఉండమన్నాడు. మిగిలిన వాళ్ళకన్నా నేను ఎక్కువ నేర్చుకోవచ్చునని. నాకు అన్నీ పూర్తిగా గుర్తుకొచ్చేశాయి. భారతీయ వ్యాపారులు తెచ్చిన పత్రికల్లో నేను చూసిన బొమ్మలు కూడా తేలికగా గుర్తుకొచ్చేశాయి. అయితే జ్ఞాపక శక్తి అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. చైనా వాళ్ళ చేతిలో నేను పడిన హింస కూడా పూర్తిగా గుర్తుకొచ్చేసింది నాకు. పటాల నుంచి నేను ఏవో కాగితాలు తీసుకొని బయలుదేరటం వాళ్ళు చూశారు. అవేవో దేశ రహస్యాల పత్రాలనుకున్నారు. అందుకే నన్ను ఎత్తుకుపోయి ఆ రహస్యాలు బయటపెట్టమని నన్ను చిత్రహింసలో పెట్టారు. నేనొక మామూలు అర్చకుడిని. లామాలు ఎంత తింటారన్న విషయం తప్ప మరే రహస్యమూ తెలియనివాడిని. లోహపు తలుపు తెరుచుకుంది. ఆలోచనలో మునిగిపోయి ఉన్న నేను కారిడార్ వెంట ఎవరో నడుస్తూ వస్తున్న అడుగుల చప్పుడు గమనించలేదు. ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు ఎవరో నన్ను. నన్ను బంధించిన వ్యక్తి నా ప్రక్కన నిలబడి ఉన్నాడు. నాతో మాట్లాడుతూనే నాకు అమర్చి ఉన్న పరికరంతో ఏదో చేస్తున్నాడు. ఎలా ఉంది ఇప్పుడు నీకు అని అడిగాడు మళ్ళీ. అయ్యా, అడ్మిరల్ అంటే ఏమిటి? నాకు అస్సలు అర్థం కావటం లేదు. అడ్జుటెంట్ అంటే ఏమిటి? బరువైన పుస్తకం లాంటి దేన్నో అతను క్రింద పెట్టి నా దగ్గరకు వచ్చాడు. ఎంతో సానుభూతితో అన్నాడు. నిజమే, నీ దృష్టితో చూస్తే మేము నీ పట్ల చాలా తప్పుగా ప్రవర్తించాము అని అంటూ లోహపు సీటును దగ్గరికి లాక్కొని కూర్చున్నాడు. అతను కూర్చుంటుంటే అది గట్టిగా కిర్రుమంది. అడ్మిరల్ అంటేనా? వివరణ చాలా ఉంది. అదంతా తర్వాత చెబుతాము. ప్రస్తుతానికి నీ ఆసక్తిని తృప్తిపరచడానికి కొంచెం చెబుతాను. నువ్విప్పుడు ఒక అంతరిక్ష నౌకలో ఉన్నావు. ఇది అంతరిక్షంలో ప్రయాణం చేసే వాహనం. అంతరిక్షాన్ని ఒక సముద్రంతో పోలుస్తూ ఉంటాము మేము. ఎందుకంటే సముద్రంలో నౌక వెళ్ళేటప్పుడు ఎలాగైతే నీళ్లు ప్రక్కలకు చిమ్ముతాయో అదేవిధంగా ఈ వాహనం అంతరిక్షంలో దూసుకుపోతుంటే అంతరిక్షంలో అక్కడక్కడ పల్చగా వ్యాపించి ఉన్న పదార్థ కణాలు కూడా ప్రక్కలకు చిమ్ముతాయి. అర్థమవుతుందా అని అన్నాడు. దాని గురించి ఆలోచించాను. నిజమే, మా హ్యాపీ నదిని, దాని మీద సాగే పడవలను గుర్తు చేసుకున్నాను. అర్థమైందని అన్నాను. సరే అయితే అంటూ అతను కొనసాగించాడు. ఒక నౌక బృందంలో ఈ నౌక ఒకటి. అన్నింటిలోకి ఇది అతి ముఖ్యమైన నౌక. ఈ నౌకతో సహా ఈ బృందంలోని ప్రతి నౌకకు ఒక్కో కెప్టెన్ ఉంటాడు. అడ్మిరల్ అంటే ఆ అందరూ కెప్టెన్లపైనే ఉండే కెప్టెన్ అన్నమాట. ఆయన్ని మేము అడ్మిరల్ అని అంటాము. మా నౌకలలో నావికులు ఉంటారు. వాళ్ళతో పాటు సైనికులు కూడా ఉంటారు. ఆ సైనికులందరిపైన ఒక ఆఫీసర్ ఉంటాడు. అతను సైనికుడే. అతను అడ్మిరల్కు అసిస్టెంట్గా ఉంటాడు. ఆ అసిస్టెంట్నే అడ్జుటెంట్ అని అంటాము. మీ పదజాలంలో చెప్పాలంటే అబ్బాట్ దగ్గర చాప్లిన్ అనే మతాధికారి ఉంటాడు కదా, అతను మామూలు పనులన్నీ చూసుకుంటూ ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం అబ్బాట్కు వదిలేస్తాడు కదా, అలాగన్నమాట. ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైపోయింది. దాని గురించి నేను ఆలోచిస్తూ ఉండగా అతను నా దగ్గరికి వంగి రహస్యంగా అన్నాడు. నిన్ను బంధించిన వ్యక్తిగా నన్ను దయచేసి పిలవకు. నేను ఈ నౌకలో సీనియర్ సర్జన్ని.
నీ పదజాలంలో చెప్పాలంటే మీ చాక్పోరిలోని సీనియర్ వైద్య లామా లాంటి వాడినన్నమాట. నన్ను డాక్టర్ అని పిలువు. బంధించిన వాడివని పిలవకు. అంతంత పెద్దవాళ్ళు కూడా తప్పులు చేస్తారని అర్థమయ్యేసరికి నాకు నవ్వు వచ్చేసింది. అతనంతటి వ్యక్తి కూడా అజ్ఞానపు అనాగరికుడిగా పిలువబడ్డ నాలాంటి వాడి చేత బంధించిన వ్యక్తిగా పిలువబడటం ఎంతటి బాధను కలిగిస్తుందో కదా! అతని మనస్సును తేలికపరచాలనుకున్నాను. అందుకే వినమ్రంగా అలాగే డాక్టర్ అని అన్నాను. అతని కళ్ళల్లో సంతోషం, కృతజ్ఞత తృప్తిగా తలాడించాడు. కొద్దిసేపు నా తలకు కనెక్ట్ చేసి ఉన్న కొన్ని పరికరాలను సర్దాడు. చాలా సర్దుబాట్లు జరిగాయి. ద్రవాల ప్రవాహం వేగంగా మారింది. నా పుర్రెలో పులకింతసాగింది. కొంతసేపటికి అతను 3 రోజుల పాటు నీకు విశ్రాంతి. అప్పటికి నీ పుర్రె ఎముకలు బాగా అతుక్కుంటాయి. మేము బలవంతంగా చేస్తున్న హీలింగ్ కూడా చాలా వరకు జరిగిపోయి ఉంటుంది. అప్పటికి మేము అనుకున్నంతగా నాకు బాగైపోయి తిరిగి నిన్ను సమావేశ మందిరానికి తీసుకువెళ్ళి నీకు చాలా చూపిస్తాము. అడ్మిరల్ నీతో మాట్లాడుకుంటాడో లేదో నాకు తెలీదు. ఆయన పలకరిస్తే మాత్రం భయపడకు. నాతో మాట్లాడినట్లే ఆయనతోనూ మాట్లాడు అని ఒక క్షణం తర్వాత ఏదో ఆలోచించుకున్న వాడిలాగా అన్నాడు. నాతో కన్నా ఎక్కువ విశ్రమంగా మాట్లాడు అనేసి చిన్నగా నా భుజం తట్టి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. నేను కదలలేక మెదలలేక అక్కడే పడుకొని నా భవిష్యత్తు గురించి ఆలోచించుకున్నాను. భవిష్యత్తా? గుడ్డివాడికి భవిష్యత్తు ఏముంది? ఒకవేళ ఇక్కడి నుంచి నేను ప్రాణాలతో బయటపడినా, పడాలని అనుకున్నా బయటకు పోయి ఏం చేయాలి నేను? పడమటి ద్వారం దగ్గర అడుక్కునే వాళ్ళలాగా నేను కూడా అడుక్కు తినాలా? ఆ బిచ్చగాళ్ళలో చాలామంది దొంగ వేషాలు వేస్తూ ఉంటారు. నేనెక్కడ బ్రతకాలి? తిండి ఎలా సంపాదించుకోవాలి? తలదాచుకునే నీడ లేకుండా, ఇల్లు వాకిలి లేకుండా మన వాతావరణంలో బ్రతకడం చాలా కష్టం కదా! జరిగినవన్నీ తలుచుకొని దిగులు పడిపోయి, నీరసపడిపోయి, ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను. అప్పుడప్పుడు గది తలుపు తెరుచుకోవటం తెలుస్తుంది. ఎవరెవరో వస్తున్నారు. నేను బ్రతికున్నానా లేదా అని చూడడానికి కాబోలు. వస్తువులు చప్పుళ్ళు అయినప్పుడు కాస్త మెలకువ వస్తుందంతే. ఎంత టైం గడుస్తుందో తెలుసుకునే అవకాశం నాకు లేదు. మామూలు పరిస్థితుల్లో అయితే గుండె చప్పుళ్ళు లెక్క పెట్టుకొని ఎన్ని నిమిషాలు గడుస్తున్నాయో తెలుసుకుంటాం. అయితే ఇక్కడ గంటలే గడిచిపోతున్నాయి. గంటల తరబడి నాకు అసలు స్పృహే ఉండటం లేదు. చాలాసేపు నేను ఐహిక ప్రపంచానికి, ఆత్మ ప్రపంచానికి మధ్య తిరుగుతూ ఉండిపోయాను. తర్వాత ఉన్నట్లుండి నాకు పూర్తి మెలకువ వచ్చేలా చేశారు. రాబందులు శవం మీద పడినట్లు ఆ భయంకరమైన ఆడవాళ్ళు మళ్ళీ నా మీదకు వచ్చేశారు. ఇకఇకలాడుకుంటూ వాళ్ళు మాట్లాడుకుంటుంటే నాకు కోపం వచ్చింది. నిస్సహాయంగా పడున్న నా శరీరాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఏదేదో చేసేస్తుంటే నాకు మరింత కోపం వచ్చేస్తుంది. కానీ నాకు వాళ్ళ భాష రాదు. పడుకున్న చోట కదలటం కూడా నాకు చేత కాలేదు. ఆడవాళ్ళు అబలలు అంటారు. అలాంటి అబలలకు ఎంత మొరటి చేతులు, ఎంత మొరటి భావాలు ఉండటం చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. నా శరీరం కృశించిపోయి బలహీనంగా ఉంది. అయినా సరే ఆ స్త్రీలు నా శరీరాన్ని ఒక రాయిని దొర్లించినట్లు అటూ ఇటూ దొర్లించి పడేస్తున్నారు. ఏవేవో చండాలపు వాసనలు వచ్చే ద్రవాలు నా చర్మం మీద పోసి రుద్దుతున్నారు. నా ముక్కులోనూ ఇతర భాగాల్లోనూ పెట్టిన గొట్టాలను లాగిపడేసి అంతే మొరటుగా మళ్ళీ పెట్టారు. ఆత్మస్థాయిలో జలధరించింది నాకు. ఈ విధంగా మళ్ళీ వీళ్ళ చేతుల్లో పడి ఈ అవమానాలు పొందటం ఇదేం కర్మ నాకు అని అనిపించింది. ఆ ఆడవాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా అనిపించింది. అయితే ఆ ప్రశాంతత కొద్దిసేపే. మళ్ళీ తలుపు తెరుచుకుంది. నన్ను బంధించిన వ్యక్తి. అమ్మ డాక్టర్ అనాలి కదూ! అతన్ని లోపలికి వచ్చి తలుపు వేసేశాడు. గుడ్ మార్నింగ్. మెలకువ వచ్చేసినట్లుంది నీకు అని అన్నాడు ప్రసన్నంగా. అవును డాక్టర్. ఆ పొగరుబోతు ఆడవాళ్ళు మహమ్మారుల్లా వచ్చి పడిపోతే ఇంక నాకు నిద్రేం పడుతుందిలెండి అని అన్నాను. నా మాటలకు అతనికి నవ్వు వచ్చేసింది. ఇప్పుడిప్పుడే అతను నా గురించి మరింత బాగా తెలుసుకున్నాడు. అతను నన్ను ఒక మనిషిగా చూస్తున్నాడు. అయితే మిడిమిడి జ్ఞానంతో ఉన్న మనిషిగా చూస్తున్నాడు. నర్సుల్ని ఉపయోగించుకోవాలి కదా మరి! నీ బాగోగులు చూసుకోవాలి కదా! నర్సుల్ని ఉపయోగించుకోవాలి కదా మరి! నీ బాగోగులు చూసుకోవాలి. నిన్ను శుభ్రం చెయ్యాలి. నువ్వు సువాసనలతో అందంగా కనపడేలా చెయ్యాలి కదా! వాళ్ళు నీకు పౌడర్ వేశారు, సెంటు కొట్టారు. మళ్ళీ ఇంకో రోజంతా విశ్రాంతి తీసుకోవడానికి నిన్ను సిద్ధం చేశారు అని అన్నాడు. విశ్రాంతా? నాకు ఎలాంటి విశ్రాంతి వద్దు. నాకు బయటికి వెళ్ళిపోవాలని ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళగలను? ఆ డాక్టర్ నా పుర్రెకు ఆపరేషన్ జరిగిన భాగాన్ని పరీక్షిస్తూ నిలబడ్డాడు. ఆయన చెప్పినవన్నీ నెమరు వేసుకున్నాను. అయితే ఎప్పుడు చెప్పాడు?
నిన్ననా మొన్ననా ఏమో ఒకటి మాత్రం నాకు బొత్తిగా అర్థం కావటం లేదు అని అడిగాను. డాక్టర్ గారు నేను ఒక అంతరిక్ష నౌకలో ఉన్నానని మీరు చెప్పారు. నేను సరిగ్గానే అర్థం చేసుకుంటున్నానా? అవును. ఈ పర్యవేక్షక నౌక బృందం యొక్క ప్రధాన నౌక మీద ఉన్నావు. ఈ నౌక ఇప్పుడు టిబెట్ పర్వత పీఠభూమి మీద దిగి ఉంది. ఎందుకు అడుగుతున్నావు? వింతగా ఉన్న ఆ వ్యక్తులున్న గదిలోకి వెళ్ళినప్పుడు మనం ఒక రాతి గదిలో ఉన్నట్లు నాకు అనిపించింది. ఈ నౌక మీద రాతి గది ఉండటం ఎలా సాధ్యం?